ఒక మెగా ఫ్యాన్గా మీ అందరూ ఎలా వచ్చావు, నువ్వు కూడా అలాగే వచ్చావు, ప్రొడ్యూసర్ అయ్యావు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ కనుక చిన్న టెన్షన్ ఉంటుందండి. నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు లేదు ఇదే స్మైల్తో ఇలాగే ఉండేవాడు. ఒక 2-3 డేస్ మా సెట్కి వచ్చాడు, అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమాని ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి అంటే కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియన్లు ఇచ్చారు. మన ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకట్లి గారిని, డిఓపి మణికందన్ గారిని, మ్యూజిక్ రతన్ గారిని, ఇలాంటి టెక్నీషియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అలాగే మా డైరెక్టర్ రాము, తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి పరిచయం అండి. తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారితో ఒప్పించుకొని ప్రొడ్యూసర్స్తో ఓకే చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. డార్లింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్. అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి. అంటే నా నాంది ఉగ్రం భైరవం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే ఒక బిగ్ స్పాన్లో సినిమాలు వస్తున్నాయి. చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అలాగే చిన్న సినిమాలు కదా, పెద్ద సినిమాలు కూడా చేయాలి. నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు. డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎన్ని చూసినా ఎంత ప్లెజెంట్గా కూడా మనకు అర్థమవుతుంది కదండి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ రాము. ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అండి, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమాకి థియేటర్గా కొత్తపై పరిచయం అవుతున్నారని తెలిసింది.